తిరుపతి ఆర్సీ రోడ్డులోని అండర్ బ్రిడ్జ్ పనులను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ గిరీష అధికారులు పరిశీలించారు. తిరుపతి వినాయక్ సాగర్ పనులను పర్యవేక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. పనుల్లో నిర్లక్ష్యం చేయరాదని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కంట్రిబ్యూషన్ మాకు ఏదైనా కమిషన్ కదా ఫస్ట్ ఫ్లోర్లో జిమ్ వస్తుంది సార్. ఇది టోటల్ కింద సార్ 4000 స్క్వేర్ ఫీట్ అంతేనా? ఓకే. ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 4. సో జిమ్ కూడా దానికి వ్యూ అండ్ మొత్తం గ్లాస్ వస్తుంది సార్. చాలా రోజులుగా ఈ గేట్ తీసివేయటము, అండర్వే నిర్మించాలని అనుకొని కొన్ని కారణాంతరాల వలన ఆలస్యం కావటము జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా శీఘ్రగతిన ఈ కార్యక్రమం చేపట్టాలని నేను, కమిషనర్ గారు గత సంవత్సరం దీనికి ఫౌండేషన్స్ వేయటం జరిగింది. 2-3 నెలలు ఆలస్యమైంది. ఇప్పుడు రైల్వే వారు చెప్తున్నారు ఆగస్టు 2nd వీక్ కల్లా వాళ్ళు పనిని పూర్తి చేసి ఖచ్చితంగా ఇస్తాము అని. ఆగస్టు 2nd వీక్ కల్లా వాళ్ళు ఇవ్వగలిగితే మేము 15-20 రోజులలో మున్సిపల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి వెంటనే ప్రజలకు ఈ అండర్వే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొని వస్తాం. రైల్వే శాఖను నేను, మేయర్ గారు, కమిషనర్ గారు అందరము కూడా శీఘ్రగతిన దీన్ని పూర్తి చేయమని చెప్పి మేము వారి మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నాం. వాళ్ళు కూడా అంగీకరించినారు, ఎప్పుడు చేస్తాము అని. సో ఆగస్టు 2nd వీక్ కల్లా అవుతుందని తెలుసుకుంటాం.